అమరావతి నిర్మాణంలో జూలై నెల కీలకమని చెప్పుకోవచ్చు. ఈ నెలలోని అమరావతి నిర్మాణాలకు సంబంధించి పురోగతి స్పష్టంగా ఈ నెలలో మనకు కనబడుతుంది. అమరావతి రాచమార్గమైన సీడాక్సిస్ రోడ్ నిర్మాణానికి సంబంధించి అందుబాటులోకి తీసుకురావాలంటూ కూడా నిర్మాణ సంస్థకు ప్రభుత్వం టార్గెట్ పెట్టింది. దానికి అనుగుణంగానే జూలై నెలలోని నా వెనకాల కనబడుతున్న బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం దాదాపు కంప్లీట్ అవడం జరిగింది. దీనికి కనెక్ట్ అవుతున్న కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జికి సంబంధించి స్లాబ్ నిర్మాణ ప్రక్రియను ఈ నెలలోనే ప్రారంభించి ఈ నెలాఖరులోని కంప్లీట్ చేయడం జరిగింది. ఆగస్టు 10వ తారీఖు కల్లా దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేది కూడా ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. ఇంకా దాంతోపాటు ఈ రెండు బ్రిడ్జిలకు కనెక్ట్ అయ్యే సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 2కు సంబంధించి పూలింగ్కి ఇచ్చిన భూముల్లో చదునుదే కాకుండా మరో పక్క రోడ్డు నిర్మాణానికి సంబంధించి డీబీఎం వర్కులు కూడా జెట్ స్పీడ్ లో చేస్తూ ఉన్నారు. ఇంకా దాంతోపాటు అమరావతి రాజధాని ప్రాంతంలోని సెక్రటరేట్ ఐకానిక్ టవర్స్ నిర్మాణం జూలై మాసంలోని ప్రతి వారంలో కూడా నిర్మాణాలకు సంబంధించి పురోగతి మనకి స్పష్టంగా కనబడుతుంది. టవర్ ఏరియాలో దాంతోపాటు నాన్ టవర్ ఏరియాలో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇంకా దాంతోపాటు అమరావతి రాజధాని ప్రాంతంలోని అమరావతికి తలమానికంగా ఉన్న కాంటెంట్ వ్యాలీలోని ఏక్యూసీసీ బిల్డింగ్ సంబంధించి తొలి స్లాబ్ నిర్మాణం కూడా జూలై మాసంలో ప్రారంభించడం జరిగింది. రెండో స్లాబ్ నిర్మాణానికి సంబంధించి ప్రస్తుతం షట్టరింగ్ వేసుకుంటున్నారు. ఇంకా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించిన టవర్స్ అన్ని కంప్లీట్ అవడం జరిగింది. ఆగస్టు 13వ తారీఖుకి నిర్మాణ సంస్థ జిఐడికి ఈ రెండు నిర్మాణాలను అప్పచెప్పబోతుంది. ఇంకా ఏఎస్లు మంత్రులు దాంతోపాటు ఉద్యోగులకు సంబంధించి కూడా నివాస సముదాయాలకు సంబంధించిన నిర్మాణాలు స్పీడప్ చేయడం జరిగింది. ఇంకా అమరావతిలో నిర్మాణ పనులు సంబంధించి ప్రాజెక్టులన్నీ కూడా దాదాపు కంప్లీట్ అవుతున్న తరుణంలో మరోపక్క ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు సంబంధించిన టవర్లు జిఐడికి అప్పచెప్తున్న నేపథ్యంలోని మంత్రుల పర్యటన కూడా అమరావతిలో జూలై మాసంలో పెరిగిందని చెప్పుకోవచ్చు. ప్రతి వారం 2 మంత్రులు చొప్పున అమరావతిలో పర్యటిస్తున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో పనుల పురోగతి ఎలా ఉంది, ఎలాంటి నిర్మాణాలు జరుగుతున్నాయి, ఎలాంటి టెక్నాలజీతో నిర్మిస్తున్నారు అనే అంశాలన్నీ కూడా చాలా ఆసక్తిగా మంత్రులు పర్యటించి తెలుసుకుంటూ ఉన్నారు. ఈ వీడియోలో నేను జూలై మాసంలోని అన్ని నిర్మాణాలకు సంబంధించి పురోగతి ఎలా ఉంది, ఎలాంటి ప్రోగ్రెస్లో ఉన్నాయి, ప్రస్తుతం నిర్మాణాలకు సంబంధించి ఆయా ప్రాజెక్టులు ఏ స్టేజ్లో ఉన్నాయి, పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ జూలై మాసానికి సంబంధించిన ఈ రివ్యూలో ఒకసారి చూద్దాం. అమరావతి నిర్మాణాల్లోని జూలై మాసం కీలకం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమరావతి రాజధాని ప్రాంతంలో జూలై నెలలోని ఊహించని రీతిలో నిర్మాణాలు వేగం పెరిగింది. ఎందుకంటానంటే ప్రధానంగా అమరావతి రాజధాని ప్రాంతానికి రాచమార్గమైన సీడాక్సిస్ రోడ్డు కనెక్టివిటీ సంబంధించి నిర్మాణ పనులు జెట్ స్పీడ్ లో కొనసాగుతున్నాయి. ఆగస్టు 13వ తారీఖుకి ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్, అంతకంటే ముందుగానే ఆగస్టు 10వ తారీఖు కల్లా సీడాక్సిస్ రోడ్డు ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చే వాహనాలు సీడాక్సిస్ రోడ్డు మీదుగా వెళ్లేందుకు నిర్మాణాలు వేగంగా జరుగుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇందులో కీలకమైనది సీడాక్సిస్ రోడ్డు. సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 2కు సంబంధించి జూలై నెలలోనే ల్యాండ్ పూలింగ్ నుంచి రైతులు తీసుకున్న భూముల్లోని చదును ప్రక్రియ కంప్లీట్ చేసుకొని 10 రోజుల్లోనే ఆయా రోడ్డులోని పెండింగ్ లో ఉన్న నిర్మాణాలకు సంబంధించి రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది. గతంలోనే 1.5 కిలోమీటర్ల బిఆర్టీ రోడ్డు వెంకటపాలెం నుంచి కరకట్టకు కనెక్ట్ చేశారు. ఆ తర్వాత భూములు రైతుల నుంచి రావాల్సిన పరిస్థితుల నేపథ్యంలో దానికి సంబంధించి భూములు ఇచ్చి తీసుకున్న తర్వాత ఆ ప్రాంతంలో ప్రస్తుతం రోడ్డు వేస్తూ ఉన్నారు. ఇటీవలే 400 మీటర్లకు సంబంధించిన కొత్త డీబీఎం కూడా బిఆర్టీ కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా మిగతా ఒక 2 కిలోమీటర్ల వరకు ఉంటాయి. దానికి సంబంధించి రోడ్స్ వర్క్స్ కూడా ప్రస్తుతం చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 2కు కనెక్ట్ అవుతున్న 2 బ్రిడ్జిలు, ఒకటి కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న మేజర్ బ్రిడ్జ్, మరో పక్క బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న మరో స్టీల్ బ్రిడ్జ్. ఇందులో బకింగ్హామ్ కెనాల్ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన నిర్మాణం దాదాపు కంప్లీట్ అవడం జరిగింది. దానికి పెయింటింగ్ వర్క్స్ దాంతో పాటు లైటింగ్ వరకు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. ఇక ఈ స్టీల్ బ్రిడ్జ్ కు కనెక్ట్ అయ్యే మేజర్ స్టీల్ బ్రిడ్జ్ కొండవీటి వాగు మీద నిర్మిస్తున్నారు. ఇది చాలా స్పీడ్ లో కొనసాగుతుంది. ఎందుకంటే 18వ తారీఖు ఈ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి మొత్తం స్టీల్ గడ్డర్ల లాంచింగ్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని ఆ రోజు కాంక్రీట్ ప్రారంభించడం జరిగింది నిర్మాణాన్ని. అయితే ఏదైతే మనం జూలై మాసం ఎండింగ్ వచ్చాము, ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ కి సంబంధించిన మొత్తం
కాంక్రీట్ స్లాబ్ నిర్మాణం మొత్తం కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క టార్గెట్ చేసుకొని ప్రతి స్పాన్ కి సంబంధించి ఒక్కొక్క రోజు కాంక్రీట్ వేసే ప్రక్రియను చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మొత్తం 8 స్పాన్లు ఉంటాయి. 8 స్పాన్లకు సంబంధించి కూడా నిర్మాణాన్ని కాంక్రీట్ కంప్లీట్ చేసుకున్నారు. ఆ తర్వాత స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి తర్వాత జరిగేది క్రాష్ బేరియర్లు ఉంటాయి, కాంక్రీట్ క్రాష్ బేరియర్లు. ఆ తర్వాత దీని మీద మ్యాస్టిక్ షీట్ వేస్తారు. మ్యాస్టిక్ షీట్ తర్వాత బీటీ వేస్తారు. ఏదైతే మనం బకింగ్హామ్ కెనాల్ మీద ఏ తరహాలోనే రోడ్డుకి సంబంధించి నిర్మాణం చేసామో అదే తరహాలో కూడా నిర్మిస్తున్నారు. బ్రిడ్జ్ ను కూడా 10వ తారీఖు కంప్లీట్ చేసేసి కూడా పనులు జరుగుతున్నాయి. ఇంకా 2 స్టీల్ బ్రిడ్జ్ కనెక్ట్ చేసే అప్రోచ్ రోడ్డు దాదాపు 370 మీటర్లకు సంబంధించిన ఈ రోడ్డుకి సంబంధించిన ప్రస్తుతం ఏదైతే గ్రావిల్ వేసుకొని ఒక లేయర్ పెంచారు, ఇంకా దాంతో పాటు ప్రస్తుతం జిఎస్బి వేస్తున్నారు. ఆ తర్వాత డబ్ల్యూఎం వేసిన తర్వాత ఇది రోడ్డు కూడా తారు వేసే అవకాశాలు మనకు కనబడుతుంది. అంటే మొత్తం 3, ఒకటి బకింగ్హామ్ కెనాల్, ఒకటి కాండ్విటీ వాక్ స్టీల్ బ్రిడ్జ్, మరోది స్టీల్ బ్రిడ్జ్, 3 కూడా సమాంతరంగా 10వ తారీఖు కల్లా పెండింగ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి కూడా నిర్మాణ సంస్థ పనిచేస్తుంది. ఇంతకు ముందు నేను ఇంట్రోలో చెప్పినట్లుగా అమరావతి రాజధాని ప్రాంతంలోని జూలై మంత్ లోని చాలా జెట్ స్పీడ్ లో నిర్మాణాలు ఎందుకు జరుగుతున్నాయి అంతానికి నిదర్శనంగా మనకి సీడాక్సిస్ రోడ్డుకి సంబంధించిన ఫేజ్ 2 నిర్మాణంతో పాటు 2 బ్రిడ్జిలు మనకి స్పష్టంగా జూలై మాసంలో కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత చూసినట్టయితే అమరావతి రాజధాని ప్రాంతంలోని కీలకమైనది సెక్రటేరియట్ ఐకానిక్ టవర్స్. ఈ మొత్తం 5 టవర్స్ సంబంధించిన నిర్మాణం మాత్రం ప్రతి వారంలో జూలై మాసంలోని మనకి నిర్మాణాలకు సంబంధించిన పురోగతి స్పష్టంగా కనపడుతుంది. 5 టవర్లు ఒక్కొక్క నిర్మాణ సంస్థ పోటాపోటీగా నిర్మిస్తున్నారు. ఎందుకంటే ఇందులో ప్రధానంగా చూసినట్టయితే ఇటు కోర్వాలు దాంతో పాటు డయాగ్రిడ్ 2 కూడా సమాంతరంగా పనులు కొనసాగుతున్నాయి. ఇందులోని జేడి టవర్ ఏదైతే ఉందో 5వ టవర్ కి సంబంధించి కోర్వాలు దాంతో పాటు డయాగ్రిడ్ కు కనెక్ట్ చేసే లెవెల్ 0 కి సంబంధించి కూడా కాంక్రీట్ నిర్మించేందుకు మొత్తం సిద్ధం చేసుకున్నారు. ఇదే తరహాలోనే టవర్ 3 కి సంబంధించి ఎల్ఎన్టీ కూడా అదే తరహాలోని సన్నద్ధం చేస్తుంది. ఇంకా దాంతో పాటు డయాగ్రిడ్ కోర్వాల్ నిర్మాణం జెట్ స్పీడ్ లో ఏ విధంగా కొనసాగుతుందో ప్రస్తుతం 5 టవర్లకు సంబంధించి కోర్వాల్ ఎంతవరకు వెళ్ళిందో ఒకసారి మీకు చెప్తాను. ఏదైతే టవర్స్ కి సంబంధించి 1, 2 దాంతో పాటు 4వ టవర్ 3rd ఫ్లోర్ వరకు వెళ్తే హెచ్ఓడి టవర్ 3 మాత్రం 4 వరకు వెళ్ళింది. ఎందుకంటే కోర్వాల్ నిర్మాణాల్లో ముందు నుంచి ఎల్ఎన్టీ ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ మార్చ్ లోనే ఇంప్లిమెంటేషన్ చేస్తున్న నేపథ్యంలోని ఆ టవర్ కి సంబంధించిన నిర్మాణం జెట్ స్పీడ్ లో కొనుగుతుంది. ఇంకా గ్యాట్ టవర్ కి సంబంధించి కోర్వాల్ ఏ విధంగా నిర్మిస్తున్నారో అదే తరహాలోనే డయాగ్రిడ్ నిర్మిస్తూ ఉన్నారు. డయాగ్రిడ్ లో కొంత ఫాస్ట్ లో ఉన్నా సరే కోర్వాల్ కి సంబంధించి డయాగ్రిడ్ కి అనుగుణంగా నిర్మించడంతో కొంత స్లోగానే జిఐడికి సంబంధించిన కోర్వాల్ నిర్మాణం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా నాన్ టవర్ ఏరియాలో కూడా వర్క్స్ అంతే స్పీడ్ లో జరుగుతున్నాయి. ఎమ్యూనిటీ బ్లాక్లు మొత్తం కూడా 5 టవర్లకు సంబంధించి 9 ఎమ్యూనిటీ బ్లాక్లు వస్తున్న నేపథ్యంలోని మొత్తం 8 వరకు ఎమ్యూనిటీ బ్లాక్ సంబంధించి బేస్మెంట్ లెవెల్ కి సంబంధించిన వర్క్స్ కంప్లీట్ అయ్యి 1-2 సంబంధించిన బిల్డింగ్ కి సంబంధించి భారీ ఎత్తున రాఫ్ట్ ఫౌండేషన్ చేసుకున్నారు. అవి కూడా త్వరలో కాంక్రీట్ వేయబోతున్నారు. ఇది సెక్రటేరియట్ ఐకానిక్ టవర్స్ సంబంధించి జూలై మాసంలోని నిర్మాణాలకు సంబంధించిన అప్డేట్. ఇంకా అసెంబ్లీకి సంబంధించి చూసినట్టయితే అసెంబ్లీ కూడా మొత్తం 4 బ్లాకులుగా వీటిని నిర్మిస్తున్నారు. సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్ మొత్తం 104 ఎకరాల్లో ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ G+3 తో ఈ బిల్డింగ్ నిర్మిస్తూ ఉంది. ఇది ఐకానిక్ బిల్డింగ్. దేశంలో ఎక్కడ లేని విధంగా అమరావతి రాజధాని ప్రాంతంలో అసెంబ్లీ నిర్మిస్తూ ఉన్నారు. ఇది పూర్తి స్థాయిలోని టూరిస్ట్ స్పాట్ కే కాకుండా ఒక అద్భుతమైన ప్లేస్ గా కూడా తీర్చిదిద్దుతున్న నేపథ్యంలోని ఇది మొత్తం 5 క్వాడ్రంట్స్ లో నిర్మిస్తున్న నేపథ్యంలోని సౌత్ వెస్ట్ కి సంబంధించి ఫౌండేషన్ కంప్లీట్ చేసుకుని కాలమ్స్ చేసుకుని దీనికి సంబంధించి కూడా స్లాబ్ వేసేందుకు సిద్ధమవుతుంటే మొత్తం 1741 వరకు ఇందులోని పైలింగ్స్ ఉంటాయి. నాకున్న సమాచారం ప్రకారం 50 వరకే పెండింగ్ లోనే, దాదాపు 1700 వరకు కూడా కంప్లీట్ అయిన పరిస్థితి కనపడుతుంది. ఇక మిగతా పెండింగ్ లో ఉన్నది సౌత్ ఈస్ట్ ఒకటే. మిగతా డయాగ్రామ్స్ అన్ని కూడా నిర్మాణం కంప్లీట్ చేసుకుని దాంతోపాటు భారీ మొత్తంలోని నిర్మాణానికి సంబంధించిన సామగ్రి కూడా ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ షట్టరింగ్ లాంటి మెటీరియల్ కూడా ఏదైతే నిర్మాణ ప్లేస్ కు తరలించిన పరిస్థితి ఉంది. ఇది అసెంబ్లీకి సంబంధించిన నిర్మాణం. ఇంకా మరో పక్క చూసినట్టయితే కీలకమైనది ప్రధానంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు సంబంధించిన టవర్స్. ఇవన్నీ కూడా దాదాపు అన్ని కంప్లీట్ అయ్యాయి. ఆగస్టు 13వ తారీఖుకి ఇది జేడీకి అప్పచెప్పబోతున్నారు. ముఖ్యమంత్రి చేతుల మీద కూడా ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నారు. గతంలోనే ఎమ్మెల్యే టవర్స్ దాదాపు కంప్లీట్ అయిన నేపథ్యంలో ఎమ్మెల్సీలు కొంత పెండింగ్ ఉన్నాయి. అవి కూడా మొత్తం కంప్లీట్ చేసేసి కూడా నిర్మాణాలు జరుగుతున్నాయి. కొంత ప్యాచ్ వర్క్ కూడా జరుగుతుంది. మొత్తం 10 ఎకరాల్లోని దాదాపు 288 ఫ్లాట్లు నిర్మిస్తున్నారు. ఇందులోని 6 టవర్స్ ఎమ్మెల్యే టవర్స్ ఉంటే ఎమ్మెల్సీలకు సంబంధించిన 6 టవర్స్, మొత్తం 12 టవర్స్ కి సంబంధించిన నిర్మాణం ప్రస్తుతం చేస్తూ ఉన్నారు. ఏదైతే ఇంటర్నల్ రోడ్స్ దాంతో పాటు ఇతర సదుపాయాలకు సంబంధించి కూడా కొలిక్కి వచ్చాయి. బిల్డింగ్లకు సంబంధించి జేడీకి అప్పచెప్పిన తర్వాత ఆయా ఎమ్మెల్యేలకు సంబంధించి కొంత ప్రభుత్వం జేడీ నుంచి కూడా డబ్బులు ఇస్తుంది. దాని తరహాలోనే ఫర్నిచర్ కి సంబంధించి వాళ్ళు ఫిక్స్ చేసుకునేందుకు వాళ్ళందరూ కూడా ఏర్పాట్లు చేసుకునే అవకాశాలు మనకి కనబడుతూ ఉన్నాయి.
ప్రధానంగా మంత్రులు, దాంతో పాటు ఏఎస్లు, జడ్జిలకు సంబంధించిన బంగ్లాలు, ఈ 3 కూడా మొత్తం స్ట్రక్చర్ అన్ని కంప్లీట్ చేసుకొని కొన్ని పెయింట్ వర్క్స్, కొన్ని ఇంటర్నల్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇదైతే ప్లంబింగ్, వైరింగ్, దాంతో పాటు ఫ్లోరింగ్ వర్క్స్ ప్రస్తుతం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మొత్తం కంప్లీట్ చేసుకుని అక్టోబర్ నాటికి ప్రారంభించేందుకు ప్రస్తుతం సిద్ధం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇంకా ఉద్యోగులకు సంబంధించి గెస్టెడ్ ఆఫీసెస్ కావచ్చు, దాంతోపాటు ఎన్జిఓలకు సంబంధించిన టవర్స్, గ్రూప్ డికి సంబంధించిన టవర్స్ కూడా స్పీడప్ చేశారు పనులన్నీ కూడా. ముందుగా ఏదైతే ఉందో అక్టోబర్ నాటికి అన్ని నివాస సముదాయాలు ప్రారంభించేందుకు ప్రస్తుతం వీటి నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇంకా మరోపక్క చూసినట్టయితే అమరావతి రాజధాని ప్రాంతంలోని కాంచన్ వ్యాలీ, అమరావతి తలమానికంగా ఉండే వీటి నిర్మాణం కూడా కీలక పరిణామం ఏదైతే మనకి జూలై మాసంలో చోటు చేసుకోవడం జరిగింది. తొలి స్లాబ్ ప్రక్రియను ప్రారంభించారు. మొత్తం 4000 ఎస్ఎఫ్టీకి సంబంధించి స్లాబ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇందులో 150 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 20 టన్నుల ఐరన్తోని తొలి కాంక్రీట్ స్లాబ్ వేయడం జరిగింది. ఎందుకంటే ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ G+1తో ఉంటుంది. ఈ గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి 2 విభాగాలుగా స్లాబ్ నిర్మాణం చేపడుతున్నారు. తొలి స్లాబ్ నిర్మాణం చేపట్టి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఏదైతే ఉందో కాన్స్టన్ ల్యాబ్ ఏదైతే ఉందో దాని మీదకి సంబంధించి స్లాబ్ నిర్మాణం చేసేందుకు ప్రస్తుతం షట్టరింగ్ సిద్ధం చేసుకొని ఒక 2-3 రోజుల్లో వీటికి సంబంధించిన గ్రౌండ్ ఫ్లోర్ని మొత్తం కూడా స్లాబ్ నిర్మాణం కంప్లీట్ చేసేసి కూడా ప్రస్తుతం పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక అమరావతి రాజధాని ప్రాంతంలోని ప్రధానమైన ప్రక్రియ అమరావతిలోని జూలై మాసంలో చోటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అమరావతిలో నిర్మాణ పనులు వేగవంతంగా జరగడం, దాంతోపాటు కొన్ని ప్రాజెక్టులు కూడా నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధమవుతున్న నేపథ్యంలోని అమరావతి ప్రాంతంలోని మంత్రులకు సంబంధించిన విజిట్స్ జూలై మాసంలో పెరిగాయని చెప్పుకోవచ్చు. చాలా మంది మంత్రులు అమరావతిలో నిర్మాణాలను తెలుసుకునేందుకు చాలా ఆసక్తి చూపుతున్న నేపథ్యంలోని మంత్రి నారాయణ నేరుగా ఆయా మంత్రులను కీలకమైన ప్రాజెక్టుల దగ్గరికి వెళ్లి దానికి సంబంధించిన నిర్మాణ పనులు చూపిస్తూ ఉన్నారు. ఇదైతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దాంతోపాటు సెక్రటేరియట్ ఐకానిక్ టవర్స్ కావచ్చు, ఇతర బంగ్లాలన్నీ కూడా నారాయణ చూపించడం ఆ మంత్రులకు వివరిస్తున్నారు. అందులో భాగంగానే మనకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసు, నిమ్మల రామానాయుడు, దాంతోపాటు గొట్టిపాటి సురేష్ లాంటి వారు, బాల వీరాంజలి లాంటి మంత్రులు కూడా అమరావతి ప్రాంతంలోని పర్యటన చేయడంతో పాటు నిర్మాణ పనులను అడిగి తెలుసుకోవడంతో పాటు దానికి సంబంధించిన వివరాలు కూడా వాళ్ళు తెలుసుకున్నారు. ఎందుకంటే ఈ విధంగా మంత్రులు అమరావతి ప్రాంతంలో పర్యటించడం ద్వారా అమరావతిలో జరుగుతున్న నిర్మాణాల తాజా పరిస్థితిని గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్లేందుకు అవకాశం ఉండేది కూడా ప్రభుత్వం భావిస్తుంది. దానికి తగినట్లుగానే మంత్రులకు సంబంధించిన విజిట్స్ వరుసగా అమరావతిలోని జరుగుతూ ఉన్నాయి. ఇది అమరావతిలో జూలై మాసంలో నిర్మాణాలకు సంబంధించి తాజా పరిస్థితి. ఆగస్టులో ఖచ్చితంగా సీడాక్సిస్ రోడ్డు అందుబాటులోకి తీసుకొచ్చే దిశకు కూడా పనులు కొనసాగిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి వాహనాలన్నీ కూడా కరకట్ట కాకుండా సీడాక్సిస్ రోడ్డు లోపల నుంచి అమరావతికి వెళ్లే దిశ కూడా వీటి నిర్మాణం కంప్లీట్ చేసి ప్రారంభించబోతున్నారు. ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల టవర్స్ కూడా ఇదే ఆగస్టు మాసంలో ప్రారంభించేందుకు ప్రస్తుతం సన్నద్ధం చేస్తున్నారు.